నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ వ్లాగ్. ప్రజెంట్ చూస్తున్నా ఇదే వరంగల్ రైల్వే స్టేషన్. అసలు మన ట్రిప్ ఎటు వెళ్తుందంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. ఇది అప్పుడప్పుడు అనుకుని వెళ్తున్న ట్రిప్, విజయవాడ ట్రిప్. అసలు విజయవాడ ఎందుకు వెళ్తున్నట్టే మెయిన్గా అమ్మవారి గుడిగా. మెయిన్ అంటే విజయవాడ అంటేనే కనకదుర్గమ్మ. ఆ కనకదుర్గమ్మ 12 సంవత్సరాలు జరిగే మహాకుంభాభిషేకంకి వెళ్తున్నాం. అసలు ఈ కుంభాభిషేకం ఎప్పుడు జరుగుతుందంటే 2026లో మార్చ్ 6th to 8th, అంటే మార్చి 6 నుంచి 8 రోజు, జస్ట్ 3 డేసే ఇది టెంపుల్లో. అండ్ మేము 8th రోజు వెళ్ళినాం, మార్చి 8th రోజు. మన ఈ ట్రిప్లో మనం ఏమి కవర్ చేస్తాం అంటే కనకదుర్గమ్మ టెంపుల్ ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ, అదే పానకాల నరసింహస్వామి టెంపుల్, అది మంగళగిరిలో ఉంటుంది. వరంగల్ నుంచి వెళ్ళి విజయవాడకి జస్ట్ 3.5 hours జర్నీ. మాకు 12కి ట్రైన్ ఉంది అండ్ 3:30కి రీచ్ అయిపోతాం. మనం విజయవాడ రీచ్ అవడంతోనే గాంధీనగర్లో ఉన్న హోటల్ అభిరామ్ ప్యాలెస్లో మనం స్టే చేసినాం. 24 hours 900. అండ్ ఇక్కడనే గాంధీనగర్లో ఎందుకు స్టే చేసినామంటే ఇక్కడ విజయవాడ ఫేమస్ రవి పునుగులు ఇక్కడనే ఉంటుందండి షాపు. అండ్ ఇది ఒకటే కాదు, ఈ గాంధీనగర్లో మీకు బాబాయ్ హోటల్, సరోవర్ మెస్ అండ్ రీసెంట్గా పెట్టిన రాజమండ్రి రోజ్ మిల్క్, ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. మీకు మళ్ళీ సపరేట్గా మీకు కావాలంటే విజయవాడలోని ఈట్ స్ట్రీట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. మీకు నైట్ ఉంటుంది, నైట్ 7 నుంచి నైట్ 11 దాకా ఉంటుంది. మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆంధ్ర ఫుడ్ అన్నీ దొరుకుతాయి, బిర్యానీ కానీ కుండ బిర్యానీ ఇవన్నీ దొరుకుతాయండి. తప్పకుండా విజయవాడ వస్తే, విజయవాడ అంటేనే ఫుడ్ ఫేమస్. కనకదుర్గమ్మ దర్శనం చేసుకునే ముందు మీరు కృష్ణానదిలో స్నానం ఆచరించిన తర్వాతనే దర్శనం వెళ్ళండి. ఈ కృష్ణానది కారణం మీరు బస్సు కొండ మీదకి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇక్కడి నుంచి మీరు మెట్ల మార్గం నుంచి వెళ్ళి వెళ్ళచ్చు, బస్ మార్గం నుండి వెళ్ళచ్చు. అదేవిధంగా 7th floor బిల్డింగ్ అందులో నుంచి కూడా వెళ్ళచ్చు. అండ్ లిఫ్ట్ మార్గం కూడా ఉంటాయండి. అండ్ మనం మెయిన్గా చెప్పిన మహాకుంభాభిషేకం దర్శన కొరకు వచ్చినాం. మేము మార్చి 8th రోజు వచ్చినామండి, ఇదే లాస్ట్ రోజు. అండ్ మాకైతే దర్శనం మస్తు అనిపించిందండి. దర్శనకి వెళ్ళాం, కానీ మీకు రికార్డ్ చేద్దామంటే ఫోన్ తీసుకువెళ్ళండి, లాకర్లో పెట్టి వెళ్ళాం. ఇక్కడ స్ట్రిక్ట్ కండిషన్ పెట్టిలండి. 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహాకుంభాభిషేకం 3 days ఫెస్టివల్, 3 రోజుల పండుగ అన్నట్టు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్. ఫోన్ అలవ్ లేదు అంతే, లేకపోతే ఫోన్ అలవ్ ఉంటే మీద కూడా మీకు ఆ డెకరేషను అదంతా చూపెట్టేట్టు ఉందండి. చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది. ఈ 12 సంవత్సరాలు ఎక్కడ మిస్ అవుతారని పేరండి అనుకోకుండా నాకు మస్తు అనిపించిందండి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా పెట్టిలండి. 10 rupees వాటర్ బాటిల్ మీరు ఎన్నంటే తీసుకోవచ్చండి. ఇది ఒక బెటర్ అనిపించింది నాకు. అండ్ నాకు ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఎటు వెళ్ళామండి అంటే మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అదే పానకాల నరసింహస్వామి టెంపుల్ అంటారు కండి, అక్కడికి వెళ్ళామండి. బస్సు 30 rupees. అది ఏంటంటే జర్నీ 30 minutes ఉంటుందండి. అంటే మనం మంగళగిరి వచ్చినాం. మీరు ఇది ఇక్కడికి రావడానికి మీరు ఫస్ట్ విజయవాడ బస్ స్టాండ్ ఉంటుందా, అక్కడ 47 ప్లాట్ఫామ్ మీద డైరెక్ట్ మంగళగిరి ఉంటుంది. ఇది మంగళగిరి ఓల్డ్ బస్ స్టాండ్, న్యూ బస్ స్టాండ్ పోతుంది. ఓల్డ్ బస్ స్టాండ్ దిగినాక ఆపోజిట్ రోడ్లోనే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. పెద్ద గోపురాలు ఉన్నాయా, ఇదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ కొండ మీద కనిపిస్తుందా, జూమ్ చేసిన, అక్కడ పానకాల నరసింహస్వామి టెంపుల్. మనం ఇవి 2 కవర్ చేస్తాం. ఫస్ట్ కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వెళ్దాం. మీరు మంగళగిరి వస్తే తప్పకుండా ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. కొండ కింద ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండ మీద ఉండేది శ్రీ పానకాల నరసింహస్వామి ఆలయం. ప్రజెంట్ చూస్తున్నారుగా, ఇదే కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. ఇక్కడ మీరు చూస్తే గోపురం చాలా అంటే చాలా ఎత్తులో ఉంటుంది. ఇది సుమారుగా 153 అడుగులు ఉంటుందండి, అంటే 153 feet ఉంటుంది, అంటే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు దర్శనం చాలా తొందరగా జరుగుతుందండి, ఒక 5-10 minutes దర్శనం అయిపోతుందండి. చాలామంది భక్తులు మంగళగిరి వస్తే పానకాల నరసింహస్వామికే దర్శనం వెళ్తారండి. కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చాలామంది రారు. మీరు వస్తే తప్పు చేయకండి, కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది, అంటే మీకు ప్రశాంతత దొరుకుతుందండి, అంత ఫ్రీగా ఉంటుంది. దర్శనం కూడా జల్ అయిపోతుంది. అండ్ దీని తర్వాత మనం ఏంటంటే కొండ మీదకి వెళ్ళచ్చు. ఇక్కడనే ఏది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గోపురం ఉందా, దీన్ని ఆపోజిటే మనకు ఆటో స్టాండ్ ఉంటుందండి. ఇక్కడి నుంచి మనకి కొండ మీదకి వెళ్ళి అప్ అండ్ డౌన్కి 50 rupees తీసుకుంటారండి. మనం ఇక్కడి నుంచి మనం కొండ మీదకి వెళ్ళామండి ఆటోలో 50 rupees. అండ్ పానక నరసింహస్వామి ఏంటంటే దర్శనంకి చాలా అంటే చాలా సమయం పడుతుందండి. చరిత్ర ప్రకారం చూసుకుంటే శ్రీ పానక నరసింహస్వామి వారు నోరు తెరిచి ఉంటారండి. ఆ నోరు తెరిచిన లోపల మన దర్శనం వెళ్ళేటప్పుడు పానకం టికెట్ అని ఉంటాయండి. అది పందులకు చూపెట్టిన తర్వాత మనకు ఒక పానకం ఇస్తారండి.
మన తరపుకి వెళ్ళి వాళ్ళు పానకం పోస్తారండి. ఆ పానకం ఇచ్చిన పానకం బిందెల్లో రింపిస్తారండి. ఇచ్చిన బిందెల్లో మనం ఒక డబ్బాలో ఆర్ ప్లాస్టిక్ డబ్బా కూడా కౌంటర్స్ ఉంటాయండి, అది తీసుకొని మళ్ళీ ఈ పానకం రింపుకొని మనం ఇంటికి వెళ్ళొచ్చా అండి. ఇక్కడ మెయిన్ పానక నరసింహస్వామి అంటే ఇదే అండి. మీరు విజయవాడ వచ్చినప్పుడు గాంధీనగర్లో స్టే చేస్తే ఇక్కడ తప్పకుండా మిస్ అవ్వద్దండి. ఫుడ్ అంటే ఫుడ్ చాలా బాగుందండి. హోటల్ శ్రీ రామాంజనేయ విలాస్ ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఫుడ్. ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే ఫుడ్ అంతా మస్తుందండి. దీని తర్వాత ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ వచ్చేసినామండి. జస్ట్ 3 days ట్రిప్ అని చెప్పినామండి. ఒకరోజు ట్రావెలింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ డే అమ్మవారును పానక నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం. అదే రోజు మళ్ళీ విజయవాడ టు కరీంనగర్ ట్రైన్ ఉందండి మాకు. అండ్ ఈ వీడియోతోని సింపుల్గా చేసేసిన వీడియో, అంత పెద్ద లెంత్ అవసరం లేకుండా ఒకటే వీడియోలు అన్నీ పెట్టేసిన. ఇదే విజయవాడ ట్రిప్, మన 3 days ట్రిప్. అండ్ ట్రిప్ బడ్జెట్ వచ్చేసి 2550 రూపీస్ అండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. నా 2-3 వీడియోలు చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడతోనే మన విజయవాడ ట్రిప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది 3 days ట్రిప్ అండి. 1 day ట్రావెలింగ్ చేసినాం. నెక్స్ట్ డే రోజు మన సెకండ్ డే ఏం చేసామంటే అమ్మవారి దర్శనమును పానక నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం. అదే రోజు నైట్ ట్రైన్ జర్నీ రిటర్న్ అండి. అండ్ థర్డ్ డే మనం రీచ్ అయిపోయినాం. ఈ 3 daysలో మనకి ఏంటంటే బడ్జెట్ ఒక పర్సన్కి 2550 రూపీస్. ఇందులో ఫుడ్, స్టే అండ్ ట్రైన్ టికెట్స్ మొత్తం ఇంక్లూడెడ్ అండి. అండ్ నా యూట్యూబ్లో క్లిక్ చేయండి, పోస్ట్ అనే ఆప్షన్ ఉంటాయి కదా యూట్యూబ్లో, అందులో మన ఈ ట్రిప్ సంబంధించి విజయవాడ ట్రిప్ ఎక్కడెక్కడ మన బస్ ఛార్జెస్ ఎక్కడ ఎంత పెట్టినామని క్లియర్గా ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. అంతే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే కరీంనగర్ రైల్వే స్టేషన్, మన కరీంనగర్. ఎప్పుడు ఎక్కలేగా, ఫ్యూచర్లో ఎక్కుదాం. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది, మస్తు అనిపించిందట. ఇక మళ్ళీ ఎప్పుడు కలుగుతాము. చలో, వీడియో గిట్ట నచ్చింది అనుకో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.